జిల్లా జమ్మలమడుగులో పోలీసు కీలక విజయాన్ని నమోదు చేశారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదే ప్రాంతంలో పలు ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్ల పొద్దుటూరు బస్టాండ్ సమీపంలో నిందుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి 2 జతల బంగారు కమ్మలు, 1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళనకు చెక్ పడిందని పోలీసు పేర్కొన్నారు. తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 8వ తారీఖున ఊరి చివర ఉన్న ఒక హౌస్లో దొంగతనం జరగడం జరిగింది. రాత్రి అంటే హెచ్బీ బై నైట్. వాళ్ళు ఇంట్లో ఇన్మేట్స్ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ₹1,00,000 డబ్బులు, తర్వాత చెవి కమ్మలు అవి పోవటం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు, తాళ్ల పొద్దుటూరు ఎస్ఐ గారు, కొండాపురం సిఐ రాజా వీళ్ళందరూ వాళ్ళ సిబ్బందితో ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లూస్ ప్రకారంగా వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్తో నంది మండలంకి సంబంధించిన గుంతకల్లో ఇంతకుముందు ఓల్డ్ అఫెండర్, ఇతని పేరు ముస్తూరు చంద్రశేఖర బాబు, 35 సంవత్సరాలు, బోయ కమ్యూనిటీ. ఇతను పెండ్లిమిరి మండలం, నంది మండలం విలేజ్. ఇతను చేసినట్టుగా ఇమ్మీడియట్గా విత్ నోట్ అయింది. అంటే మనం జరిగింది కూడా మొన్న 9వ తారీఖు, 8-9 తారీఖులోనే వెంటనే అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ₹1,00,000 ప్లస్ ఆ చెవి కమ్మలు సీజ్ చేయడం జరిగింది. ఇది 2 లక్షల ఖరీదు పడుతుంది. అదేవిధంగా 9వ తారీఖు దీనిలో భాగంగానే ఆ ముందనూరులో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి గతంలో, ఓల్డ్ అఫెండర్. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము నామ్స్ ప్రకారంగా చూసి పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపిస్తాం. అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ కేసుని డిటెక్ట్ చేసిన కొండాపురం సిఐ రాజా మరియు ఎస్ఐ మంజునాథ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు, మరియు రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మా నిఘా కూడా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, సబ్ డివిజన్లో ఉన్న అందరికీ తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళని తిరగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2-3 రోజులు రాము అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా మా సూచన. ఎందుకంటే పోయిన తర్వాత వాటిని మనము వెతుక్కునే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు, అంటే ఇంట్లో తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మాకు ఆ ఇల్లు తెలిస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూసి మేము ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దాదాపుగా ఒక ప్రాపర్టీ మొత్తం రికవరీ అయింది. అతను ముద్దాయిని రిమాండ్ పంపిస్తాం.